అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన E6 ఛానల్ అండ్ మైండ్ విజన్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డీటాక్స్ 30 డేస్ ఛాలెంజ్లో భాగంగా 7వ ఎపిసోడ్కి హార్దిక స్వాగతం. ఈరోజు మనం స్క్రీన్ లిమిట్ అంటే ఒక స్క్రీన్ని అంటే మనం చేసేటువంటి ఒక టైం ఏదైతే స్క్రీన్ టైం ఉందో దాన్ని సమీక్షించేటువంటి ఒక పర్టికులర్ టైంని మనం అలొకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వారం రోజులు ఒక ఒప్పందాన్ని చేసి దాన్ని సమీక్షించి మళ్ళీ పిల్లల్ని ఒక్కసారి దాన్ని ఎలా పాటించారు, బాగా పాటించారనుకోండి రివార్డ్ ఇస్తూ వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వగలిగితే వాళ్ళ హ్యాపీ హార్మోన్స్ సైతం యాక్టివేట్ అవుతాయి కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రివ్యూ, డిజిటల్ రివ్యూ మాట ఇది ఏంటంటే స్క్రీన్ టైం ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అని అంటాను. ఈ స్క్రీన్ టైం ఇవాల్యుయేషన్ ఏంటంటే వారానికి ఒకసారి మనం ఒక డిజిటల్ మనం ఆల్రెడీ అగ్రిమెంట్ చెప్పాను నేను అంతకుముందు. డిజిటల్ అగ్రిమెంట్ ఒకటి చేసుకోమని ముందు ఎపిసోడ్లో చెప్పున్నాను. ఆ డిజిటల్ దానికి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చామనుకోండి దానికి రివార్డ్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. పిల్లలకి ఏం చెప్పినా సరే వాళ్ళు చెయ్యాలని ఏమీ లేదు కదా. వాళ్ళకి ఆ చేసే విధమైన ఆసక్తిని సైతం అలవర్చేటువంటి జవాబుదారీతనం కూడా మనదేనండి. ఎందుకంటే నేను చెప్పాను నువ్వు చేయాల్సిందే అని అనడం ఇట్స్ నాట్ రైట్. ఇది ఆథరైజేషన్ ఎక్కడ లేవు, ఎక్కడ కూడా. దీన్ని పేరెంటింగ్ స్టైల్లో అథారిటేటివ్ పేరెంటింగ్ అని అంటాం. ఇది అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే నువ్వు చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే, ఇలా ఉండదు. ఇలా ఉంటే ఈ రోజుల్లో పిల్లలు ఇంకా రివర్స్ అయిపోతారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఓకే, కొన్ని కుటుంబాల్లో అది యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే పేరెంట్స్లో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ అథారిటేటివ్ పేరెంటింగ్, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అని చెప్పేటువంటి పేరెంట్ తత్వం. పర్మిసివ్ పేరెంటింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ శాంక్షన్, నీకేం కావాలి ఎస్ అడగకుండా కొనిచ్చేస్తారు పేరెంట్స్. ఇది సెకండ్ది పర్మిసివ్ పేరెంటింగ్. అండ్ థర్డ్ది హెలికాప్టరింగ్ పేరెంటింగ్, ప్రతిదాన్ని అనుమానంగా చూడడం, డౌట్ పడడం, అన్నీ సందేహం పడటం, చేస్తున్నారో లేదో, నేను డాక్యుమెంట్ ఇచ్చాను కదా నువ్వు చేస్తున్నావా, నువ్వేమో బెడ్రూమ్లో లాక్ చేసుకున్నాక నాకు డౌట్ వస్తుంది, లేదా నేను పడుకున్నాక నువ్వు మొబైల్ పట్టుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇలాంటివి ఎప్పుడూ అనకూడదండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెలికాప్టరింగ్ పేరెంటింగ్ అని అంటాం సైకాలజీ ప్రకారం. అలాగే ఫోర్త్ది అథారిటేరియన్ పేరెంటింగ్. అథారిటేరియన్ పేరెంటింగ్ అని అంటే ఇదేంటంటే ఏది ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, మేనేజ్మెంట్. అంటే ఎంపతి అని అంటాం. ఎంపతి అంటే యాజ్ పర్ ద సైకాలజీ ఎంపతి అంటే అవతల వ్యక్తి పరిస్థితులకు వెళ్ళి ఒక్కసారి ఆలోచించడం. ఎగ్జాంపుల్, మీరు పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చారు, మీరు పిల్లలుగా మారి సూపర్ కదా నువ్వు డాడీ చెప్పినందుకు కాదు కానీ అమ్మ చెప్పినందుకు అమ్మ గురించి చేసి ఉంటావు కదరా నాన్న అని చెప్పేసి కాంప్లిమెంటరీగా ఒకసారి అడగండి. వాళ్ళు లేదు డాడీ మీకోసమే మీరు చెప్పారుగా, మీరు చెప్పినందుకు నేను చేశాను అని వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? ఎస్, అందువల్ల ఏంటంటే ఇక్కడ అథారిటేటివ్ అండ్ అథారిటేరియన్ చూసారా తేడా. అథారిటేటివ్ అంటే డిమాండ్ చేయడం, అథారిటేరియన్ అంటే వాళ్ళతో పాటు మనం కూడా పిల్లలుగా మారి వాళ్ళతో పాటు మన దారిలోకి తెచ్చుకోవడం. సో ఈ విధంగా ప్రతి ఒక్క పేరెంట్ ఉండగలిగి వారం వారం సమీక్షించండి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు. అంటే ఒక రివ్యూ పెట్టండి. ఈరోజు అభి, ఫర్ ఎగ్జాంపుల్ అభి అక్షయ్ అని ఇద్దరు ఉన్నారనుకుందాం. ఈ ఇద్దరికి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటి, డిజిటల్ డీటాక్స్ అగ్రిమెంట్ అయ్యింది. ఈ డిజిటల్ మొత్తం టోటల్ మంచిగా చేశారు వీళ్ళు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, రోజు ఒక అరగంట లేదా 1 అవర్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాడుతున్నారు ఫోను. ఆ 1 అవర్ అయిపోయాక మంచిగా పెట్టేస్తున్నారు. అలాగే పడుకునేటప్పుడు కావచ్చు, హోంవర్క్లు కూడా ఈ స్కూల్లో టీచర్స్ వాట్సాప్లో ఇస్తారంటే నో టీచర్ మా ఇంట్లో డిజిటల్ డీటాక్స్ డే ఇంప్లిమెంట్ అవుతుంది, సో మాకు స్క్రీన్ వద్దు, మాకు వాట్సాప్లో వద్దు, ఏది ఇవ్వాలనుకున్నా మీరు బోర్డు మీద రాయండి మేము నోట్ చేసుకుని వెళ్తాం అని మొహమాటం లేకుండా మీ టీచర్స్కి సైతం మీరు చెప్పారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు ప్రోత్సహించండి పేరెంట్స్. ఇది మీరు ప్రోత్సహించాలి, పేరెంట్గా మీరు చెప్పాలి. స్కూల్లో ఇస్తున్నారని మీరు ఒబే చేస్తే స్కూల్లో ఇస్తానే ఉంటారు. ఇది ప్రాబ్లం ఏంటంటే అసలు మొబైల్ అడిక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా పిల్లల్లో? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్ట్. ఎస్ కరెక్ట్, పాండమిక్ టైంలో
అప్పుడు అందుబాటు లేదు. నో ఫిజికల్ ఇంటరాక్షన్. స్కూల్‌కి వెళ్ళడానికి లేదు. వర్చువల్ క్లాసెస్. అప్పుడు తప్పదండి. నీడ్ ఆఫ్ అవర్ అది. అది నీడ్. అక్కడ నీడ్ ఓకే. మరి ఇప్పుడెందుకండి? అప్పుడంటే హోంవర్క్ వాట్సాప్‌లో ఇచ్చారు. ఇప్పుడెందుకండి? చెప్పండి పేరెంట్స్. మీ టీచర్లకి క్లారిటీగా చెప్పండి. నొక్కి వక్కాడిస్తూ చెప్పండి. నో వాట్సాప్ హోంవర్క్. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద డైరీ. Please mention on the blackboard to paste the same in the notebooks by the students. Then you make sure that it has to be evaluated by the respective parents. మీరు ఖచ్చితంగా చెప్పండి. ఏ టీచర్ కూడా వాట్సాప్లో హోంవర్క్స్ ఇవ్వద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క టీచర్కి, వాట్సాప్లో హోంవర్క్లు ఆపేయండి టీచర్స్. ఏదైనా మీరు బోర్డు మీద ఇవ్వండి, లేదా డైరీలో ఇవ్వండి, లేదా టెక్స్ట్ బుక్లో టిక్ చేయండి ఇవి రాసుకురమ్మని. లేదా నోట్బుక్లో చెప్పండి, పర్టికులర్ పేజెస్ని మెయింటైన్ చేసి కాపీ రాసి తీసుకురండి హోంవర్క్గా అని చెప్పి. అంతే తప్ప వాట్సాప్ చేస్తాను లేదా పీడిఎఫ్ పంపిస్తాను, దీన్ని ప్రింట్ తీసుకుని మళ్ళీ రాసుకోండి, నో. ఎందుకో చెప్పినా, ఇక్కడ వరకు ఓకే. ఇంటికి వెళ్ళాక చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ ఫోన్ తీసుకుని ఆ వాట్సాప్లో ఉన్నా లేకపోయినా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ చదువుకోలేని పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఎస్, అటువంటి పేరెంట్స్ మోసపోతున్నారు. అక్కడ పేరెంట్ వర్క్ ఉందో లేదో తెలియదు, వాళ్ళకి తెలియదు పాపం. వీళ్ళు ఫోన్ తీసుకుంటున్నారు, అదే పని కదా, ఇష్టం వచ్చినట్టు. పేరెంట్ లేనప్పుడేమో ఇన్స్టాలో, ఫేస్బుక్లో, వాట్సాప్ ఏదో ఒకటి సంథింగ్ సోషల్ మీడియాలో వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా పేరెంట్స్ వచ్చినప్పుడు మంచిగా ఇదవుతున్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి. స్క్రీన్ టైం అనేది ఇవాల్యుయేట్ చేయండి వారానికి ఒకసారి. అలాగే స్కూల్కి కూడా తేల్చి చెప్పండి, హోంవర్క్ వాట్సాప్లో ఇవ్వకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాకు నోట్బుక్లో మెన్షన్ చేసి పంపించండి అని చెప్పండి. ఓకేనా? ఈ స్క్రీన్ టైం సమీక్షని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే అద్భుతమైన ఫలితం. ఇదే కారణం అండి, అంతాన్నే ఆరంభం. ఏదైతే ఆరంభంగా స్టార్ట్ అయ్యిందో దాన్ని అంతమొందించే సొల్యూషన్ ఈ 7వ ఎపిసోడ్లో నేను చెప్తున్నాను మీకు. స్కూల్ ద్వారా వచ్చింది, మళ్ళీ స్కూల్ ద్వారానే తగ్గించాలి. అవునంటారా కాదంటారా? ఇంకా మీరేం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.